నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः ఇంద్రాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు హనుమంతుడు ఆ లంకలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ఆయన నిమిత్తంగా ఆ సీతారాముల యొక్క తేజస్సు అనేటువంటిదే ఆ అగ్నిరూపంగా ఆయన యొక్క వాలం ద్వారా లంకా దహనం అనేటువంటిది చేయబడుతుంది. అంటే ఇక్కడ రామకార్యానికి హనుమంతుడు ఒక నిమిత్త మాత్రుడు అన్నమాట. ఆయన పూర్తిగా సీతారాములకు సర్వసమర్పణం చెందినటువంటి వాడు. అందుకని ఆయన తాను ఇవి చేస్తున్నాననేటువంటిది ఏమాత్రం లేదు. ఆ జరుగుతున్నటువంటి దానికి ఆయన నిమిత్త మాత్రంగా ఉన్నాడు. ఏం జరుగుతుందో ఆయన కూడా చూస్తున్నాడు అన్నమాట. అందుకని ఈ మొత్తం అంతా కూడా జరిగేటువంటిది రాక్షసుల యొక్క దుష్కర్మ ఫలమే. రాక్షసులు రావణాసురుడి దగ్గర నుంచి మిగతా రాక్షసులందరూ కూడా వాళ్ళ యొక్క దుష్కర్మ యొక్క ఫలితం అనేటువంటిదే ఈ అగ్ని రూపంగా కాల్చివేస్తుంది. అది చెప్పాలంటే నిజానికి రామాజ్ఞ నచ్చదు. అంటే ఇంకో విశేషం కూడా ఉంది. ఏమిటంటే రాముడు
యొక్క పేరులోనే రామ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. ఆ రామ అనేటువంటి అక్షరాలు అవి ఏంటంటే అందులో రకారం అనేటువంటిది అగ్నిబీజం. అందుకని ఆ రకారం అనేటువంటి అందుకని రామమంత్రం అనేటువంటిది ఆ తారక మంత్రం మనకి పెద్దలు ఏం చెప్తారంటే, ముఖ్యంగా మన మేష్ గారు వివరించి చెప్పారు. ఆ రామ మంత్రాన్ని మనం ఎవరైతే నాది అనేటువంటిది బాగా దేని ఎందైనా సరే, వ్యక్తుల యందు కానీ లేకపోతే మిగతా వీటివన్నీ కానీ నాది అనేటువంటిది భావం గట్టిగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళకి వాళ్ళ రామమంత్రం తారక మంత్రం అనేటువంటిది వాళ్ళు నిజంగా ఉపాసన చేస్తే వాళ్ళకి ఏమవుతుంది, నాది అనబడేటువంటిదంతా కూడా దహించిపోతుంది. అంటే నాది అని వేరే ఉండదు, సమస్తం అంతా భగవంతుడు తప్ప నాది అనేటువంటిది ఉండదు. అందుకని దేని ఎందైనా సరే నాది అనేటువంటి భావం ఉంటే అది దగ్ధం అయిపోతుంది అన్నమాట. అందుకని రామ మంత్రంలో రామాయణ మహాని మనం చేసేటువంటి మంత్రం ఉంది. ఓం శ్రీం రామాయణ మహాని. ఆ మంత్రం చేసేప్పటికే దేని యందు కూడా ముందు మనకి నాదేనటువంటి భావం లేకుండా చేసుకుని ఆ మంత్రం చేయాలన్నమాట. లేదా ఆ మంత్రం చేస్తే నాదే అనబడేటువంటిది ఇంకేమీ అంతా కూడా ఉండదు. అందుకని ఎక్కువ మందికి శ్రీరామ జయరామ జయ జయరామ అని తర్వాత రామనామ సంకీర్తనం అనేటువంటిది అదే చేస్తూ ఉండడం మంచిగానే ఆ తారక మంత్రం ఉపాసన చేయడం అనేటువంటిది ఎవరో రామదాస్ లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఏంటంటే దేని యందు నాదనేటువంటి భావన లేనటువంటి వాళ్ళు ఆ మంత్రం తట్టుకోగలరు. ఎందుకంటే అగ్నిబీజం ఉంది. ఇప్పుడు హనుమంతుడి ద్వారా ఈ లంకని దగ్ధం చేస్తున్నటువంటి అగ్ని ఏదైతే ఉందో అది మనం చెప్పుకున్నాం. ఆ అగ్ని అనేటువంటిది హయ్యెస్ట్ దీంట్లోంచి వస్తుందన్నమాట. అది వచ్చి అది సౌరాగ్ని అనేటువంటి దానిలోకి వచ్చి ఆ సౌరాగ్ని అనేటువంటిది ఈయనలోకి ప్రవేశింపజేసింది అమ్మవారని మనం చెప్పుకున్నాం. అంటే సోలార్ ఫైర్ అనేటువంటిది. ఆ మధ్యలో ఉన్నటువంటి వైద్యుతాగ్ని అనేటువంటిది విద్యుత్తో కూడినటువంటిది. అందువలన ఇంత వాస్ట్ డిస్ట్రక్షన్. అసలు ఒక పెద్ద సిటీ చాలా చాలా ఎలా కట్టినటువంటి నిర్మాణం అయినటువంటి సిటీ చాలా, ఆ నగరం అనేటువంటిది, ఆ నిర్మాణం అనేటువంటిది పైగా రావణాసుడు దాంట్లో వాడు ఇంకా వాడి యొక్క ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మోడర్న్ సైన్స్ అనేటువంటి దాంట్లో ఆధునికమైనటువంటి దీంట్లో సైంటిఫిక్గా మనం అన్నీ చేసి ఇంతకుముందు కంటే అన్నీ కూడా మనం చాలా గట్టిగా కడుతున్నాం, చాలా ఇదిగా చేస్తున్నాం అనేటువంటిది చాలా డైమెన్షన్స్లో. అలాగా అవన్నీ రావణాసుడికి కూడా ఉన్నాయి. వాడి ఓన్ సైంటిఫిక్ ఇదంతా కూడా ఉంది. ఎందుకంటే అట్లాంటియన్ రేస్ సంబంధించినటువంటి వాడు. ఈ రాక్షసుల్లో అలాంటి వాళ్ళందరూ కూడా అటువంటి దీనికి సంబంధించిన వాళ్ళే. అందుకని వాళ్ళకి అన్నీ అదే. అందుకనే వాళ్ళు ప్రకృతి యొక్క శక్తుల మీద కూడా వాళ్ళకి వశంలో పెట్టుకోవడానికి కారణం. అందుకని లంకా నగరంలో తగలబడేటువంటిది దగ్ధం అవడం అనేటువంటిది మామూలుగా ఉన్నటువంటి ఫైర్ దగ్ధం చేయలేదు దాన్ని. అందుకని అలాంటి అగ్ని వల్ల దగ్ధం అయిపోతుంది అన్నమాట, అంత తీవ్రంగాను. ఆ విధంగా తతస్తస్మిన్ గృహే ముఖ్యే నానారత్న విభూషితే మేరుమందర సంకాసే నానా మంగళశోభితే ప్రదీప్తమగ్నిముసృజ్య లాంగూలాగ్రే ప్రతిష్ఠితం ననాద హనుమాన్ వీరో యుగాంత జలదో యథ అని నిన్న మనం చెప్పుకున్నాం. అంటే ఒక యుగం
అంతమైపోయేప్పుడు కూడా మనకి కాల విభాగాల్లో ఉన్నటువంటి దాంట్లో కల్పాంతము, యుగాంతము ఇలాగ ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి చాలా తీవ్రమైనటువంటి ఉత్పాతాలు ఉంటాయి. అందుకని ఆ ఉత్పాతాల్లో అగ్నితో వచ్చేటువంటి ఉత్పాతం ఒకటి. అందుకని యుగాంత జలదో యథా అంటే యుగాంతం అప్పుడు అగ్ని, తర్వాత జలము, వాయువు వీటన్నిటి వల్ల కూడా వస్తాయి ఉత్పాతాలు. ఎందుకంటే అప్పుడు కొంత సంహారం జరగడం అనేటువంటి జరుగుతుంది, భూభార నిర్వాపణం అనేటువంటి జరుగుతుంది. అలాంటి దాంట్లో ఏమిటంటే ఇప్పుడున్నటువంటిది ఈయన పెద్ద నాదం చేశాడు. ఈయన చాలా శబ్దం చేశాడు. ఆ శబ్దం హనుమంతుడు చేసినటువంటి శబ్దం ఎలా ఉందంటే యుగాంత జలదో యథ. ఏ విధంగా అయితే యుగాంతమనందు ఉన్నటువంటి జలదం అంటే మేఘాలు, మామూలుగా మేఘాలు వర్షిస్తాయి, కానీ ఆ యుగాంతం అప్పుడు, కల్పాంతం అప్పుడు, ప్రళయం అప్పుడు ఉన్నటువంటిదే అప్పుడు ఉన్నటువంటిదంతా కూడా జలమయం అయిపోయేట్టుగా వర్షిస్తాయి. అంటే మన ఊహకు అందనటువంటిది. అలా ఉన్నాడనమాట ఆయన. అలా ఉన్నాడంటే ఏమంటే ఆ అగ్ని హయ్యర్ అగ్ని కదా పనిచేస్తుంది. అందుకని ఆయన ఆ నాదం అనేటువంటి శబ్దం అంటే మనకి థండర్ బోల్ట్ మనకు బాగా తెలిసినటువంటిది. అంటే ఉరుములు, పిడుగులు ఉన్నప్పుడు మనం చూస్తే ముందు పెద్ద వెలుగు ఇలా వెలుగుతుంది, ఆ తర్వాత కొంతసేపటికి శబ్దం వస్తుంది. ఈయన యొక్క నినాదం దాంతో ఎందుకు పోల్చాడంటే అటువంటి భయంకరమైన శబ్దం అనమాట. ఆ రాక్షసులు గుండెలు అదిరిపోయేట్టుగాను. ఓ పక్కన వాళ్ళన్నీ దహనం అయిపోతుంది, రెండో పక్కన ఈయన యొక్క నినాదానికి కూడా చాలామంది చచ్చిపోతారు. అటువంటి నినాదం చేశాడు ఆయన. శశనేన చ సంయోగాద్ అతివేగో మహాబల కాలాగ్నిరివజ్వాల ప్రావర్ధత హుతాసన. హుతాసన అగ్ని ప్రావర్ధత ఇంకా పెరిగిపోతున్నాడు. ఆ అగ్ని అనేటువంటి ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. జజ్వాల అంటే బాగా జ్వలించడం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఎలాగా కాలాగ్నిలాగా. అందుకని రాముడిని మొట్టమొదటి వర్ణిస్తున్నప్పుడే కాలాగ్ని సదృశ క్రోధే అని వర్ణించాడు వాల్మీకి బాలరామాయణంలో కూడా. తర్వాత కూడా వచ్చింది కాలాగ్ని సదృశ క్రోధే అంటే ఆయన కనుక క్రోధం అనేటువంటిదే సంహారం చేయాలనేటువంటి సమయం వస్తే కాలాగ్ని లాంటి వాడు దహించి వేస్తాడు మొత్తం అంతా అని. అందుకని ఇక్కడ ఈ అగ్ని జజ్వాల ప్రావర్ధత బాగా జ్వలించి పెరుగుతోంది. శ్వసనైన చ సంయోగాత్, పైగా దాని వేగం ఎందుకు పెరుగుతోందంటే శ్వసనం అంటే వాయువు యొక్క సంయోగంతో వాయువు కలిస్తే మనం ఎప్పుడో మామూలుగా కూడా చూస్తాం, బయట ఇళ్ళు తగలబడిపోయినప్పుడు అప్పుడు గాలి కనుకుంటే ఇంకా బ్రహ్మాండంగా వ్యాపించేస్తుంది తొందరగాను. అలాంటిది ఇది మరీ ఆయనేమో వాయుకుమారుడు, ఆయన వాళ్ళ ద్వారా పనిచేస్తుంది అగ్ని. ఇంక దానికి ఎదురే ఉంది. అందుకని లంకా నగరం పెద్ద లెక్కగా దానికి ఆ అగ్నికి. ప్రదీప్తమగ్నిం పవనస్తేషు వేస్మషు చారయన్ తాని కాంచన జాలాని ముక్తామణిమయాని చ భవనాని వ్యసీర్యంతి రత్నవంతి మహాంతి చ తాని భగ్న విమానాన్ని నిపేతుర్వసుధాతలే. అవన్నీ కూడా మొత్తం భగ్నమైపోయి భూమి మీద పడిపోయాట. అలా మొత్తం ఆ భవనాల్లో ఉన్నటువంటి భవనాలు అనేటువంటి ధాతువులు ఉన్నాయి, రకరకాలైన మెటల్స్తో ఉన్నాయి అక్కడ. అందులో ప్రెషర్ స్టోన్స్, వజ్రాలు అని వైడూర్యాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ అంత తేలిగ్గా భగ్నమయ్యేటువంటివి కావు కదా. అలాంటివన్నీ కూడా మొత్తం ఆ వేస్ట్ మెస్ అంటే ఆ వేస్ట్ అంటే బిల్డింగ్స్ అనమాట. వాటి ఎంత తిరుగుతున్నాడు ఈయన. ఏం చేస్తున్నాడు? ఊరికే తిరుగుతున్నాడు అంతే. ఈయన ప్రత్యేకంగా కాలుతుందా లేదా, ఇది పండించామా లేదా అని మన సినిమాలో చూసినట్టుగా అట్లా ఏమి ఉండదు. ఈయన రాముడిని స్మరిస్తున్నాడు, తిరుగుతున్నాడు అంతే. దానిపైన చేస్తుంది వాలం అగ్ని. అసలు తన వాలం ఎలా చేస్తుంది అనేటువంటిది కూడా ఈయనకేం దాని గురించి ఏం స్పృహ లేదు. అది చేయాల్సిన పని ఆ అగ్ని ఇలా వస్తుంది, అలా చేస్తుంది. ఈయన మామూలుగా తిరుగుతున్నాడు అంతే. అలా తిరుగుతున్నాడు. ముందు వాళ్ళు తిప్పారు, మూడులు ఈయన్ని కట్టేసి తిప్పారు. ఇప్పుడు ఫ్రీగా తిరుగుతున్నాడు.
మొత్తం అంతాను ఎక్కడా వదలకుండా తిరుగుతున్నాడు ఇది. భవనానివ సిద్ధానాం అంబరాత్ పుణ్య సంక్షయే. ఇది కూడా నేను చెప్పుకున్నాం. ఏమంటే పుణ్యం తరిగిపోతే ఎలా అయితే పడతారో అలా భవనాలు పడిపోతున్నాయని చెప్పేసి. సంజజ్ఞే తుమ్ముల శబ్దో రాక్షసానాం ప్రధావతాం. పరిగెడుతూ అరుస్తున్నారు రాక్షసులు. వాళ్ళ రాతనాదంతో నిండిపోయింది. స్వే స్వే గృహ పరిత్రాణే భగ్నోత్సాహోజ్జిత శ్రియాం. అందుకని వాళ్ళు వాళ్ళ ఇల్లు ఎలా రక్షించుకోవాలి, ఏం రక్షించుకుంటారు వాళ్ళు తెలియక వాళ్ళు అలా పరిగెడుతున్నారు అన్నమాట. వాళ్ళు నూనమేషో అగ్నిరాయాత కవిరూపేణ హా ఇతి క్రందంత్య సహసా పేతు స్తనంధయధరా స్త్రియ. అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఎవళ్ళైతే ఇంతకుముందు ఈ కోతికి తోక నిప్పండిచ్చారు, చూద్దామని వచ్చారు, అలాంటి వాళ్ళందరూ, అంటే వాడు కోతి వాడి తోక నిప్పండిచ్చారు, చాలా ఉత్సాహంగా వాడు బాధపడుతుంటే మనం చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ నూనం ఏషో అగ్నిరాయాత. అగ్ని వానర రూపంలో వచ్చింది బాబోయ్, ఇది వానరుడు అనుకున్నాం కానీ అగ్ని ఆ రూపంలో వచ్చింది. కపిరూపేణ హా ఇతి. హా అయ్యో వానర రూపంలో వచ్చింది ఈ అగ్ని బాబోయ్ అని క్రందంత్య. వాళ్ళు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, హాహాకారాలు చేస్తున్నారు. సహసా పేతు. వాళ్ళు అక్కడి నుంచి పిల్లల్ని వాళ్ళని ఎత్తుకొని చేసి కింద పడిపోయారు. వాళ్ళు ఆ భవనం అంటుకోవడం ఏంటిది, క్రంబులు అయిపోతుంది అన్నమాట, కింద పడిపోతున్నారు అంతే. అలా ఉంది వాళ్ళకి. అసలు తప్పించుకోవడానికి పరిగెత్తడానికి కూడా అవకాశం లేదు. అంటే రాక్షసులు కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఈ లంకా దహనంలోనే రాక్షసులు చాలామంది చచ్చిపోయారు. ఎవరు ప్రధానమైనటువంటి వాళ్ళంతా చాలామంది చచ్చారు అప్పటికే. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు అప్పుడు యుద్ధంలో తెచ్చారు, కానీ ముందు ఇప్పుడే చాలామంది. ఈయన కొంత చాలా భాగం అంతా ఈయన క్లియర్ చేసాడు అప్పటికే. కశ్చిత్ అగ్నిపరీత ఆగ్న్యో అంగయ కశ్చిత్ అగ్నిపరీత అంగత్యో హర్మ్యేభ్యో ముక్తమూర్ధజా పతంచో రేజిరే అభ్రేభ్య సౌదామన్య ఇవాంబరాత్. ఎలాగైతే ఆ మేఘాల నుంచి కిందకి, ఆ మెరుపు తీగ మేఘాల నుంచి కిందకి అలాగా ఒక ఫ్లాష్ లాగా పడుతుందో అలాగా వీళ్ళు ఆ పెద్ద భవనాల పైభాగాల నుంచి, అవి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ అన్ని పాపం అలా కట్టారు. అవన్నీ వాటి మించి మొత్తం ఈ అగ్ని అంతా ఒక్కసారి ఇలా చేసేపటికి వాళ్ళందరూ అక్కడి నుంచి కింద పడిపోతున్నారు. ముక్తమూర్ధజాహ. వాళ్ళు తల మీద ఉన్నటువంటి జడలు ఇవన్నీ అలంకారాలు ఇవన్నీ కూడా విడిపోయి ఎలా పడిపోతున్నారంటే అలా పడిపోతున్నారు అన్నమాట పైనుంచి వాళ్ళందరూ. అక్కడ తప్పించుకోవడం వీలైనటువంటి ఆ స్త్రీలందరూ కూడా పడిపోతున్నారు. వజ్ర విద్రుమ వైడూర్య ముక్త రజత సంహతాన్ విచిత్రాన్ భవనాత్ ధాతూన్ స్యందమానాన్ దదర్శ సహా. హనుమంతుడిలా చూస్తున్నట్ట, ఏమవుతుందని చూస్తున్నట్ట. చూస్తే వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, బంగారం, వెండి, ధాతువులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కరిగిపోయి ప్రవహిస్తున్నాయట అక్కడ. ఆ వేడికి అంటే మామూలు ఫైర్ అది. అవన్నీ కరిగిపోయేటువంటి ఫైర్ అంటే చాలా ఎన్ని డిగ్రీస్ ఉంటుందో మనం ఊహించలేము. మనం ఎంత సెంటిగ్రేడ్ ఉంటుందో అది, కొన్ని వేల డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎవడు బతుకుతాడు అక్కడ? అవే కరిగి ప్రవహిస్తున్నాయట కిందన. నాగ్నిస్తృప్యతి కాష్ఠానాం తృణానాం చ యథా తథా హనుమాన్ రాక్షసేంద్రాణం వధే కించిన్న తృప్యతి. అంటే అగ్ని ఎలా అయితే కాష్ఠానాం తృణానాం, దానిలో వేసేటువంటి ఫ్యూయల్ కాష్టం అంటే హోమం చేసేప్పుడు వేసేటువంటిది, లేకపోతే మామూలు కట్టెలు నిప్పు రాజు చేయడం కోసం వేసేటువంటిది దాన్ని కాష్టం అంటారు. ఆ కాష్టం అనేటువంటిది ఎంత వేసినా అగ్నికి తృప్తి లేదట. ఇంకా వేసినా ఇంకా తీసేసుకుంటూ ఉంటాడు.
ఇంకా చాలు అనేటువంటిది అగ్నికి ఏముంటుంది? ఎన్ని కష్టాలు వేసినా అన్ని కష్టాలు భస్మం చేస్తూనే ఉంటాడు, తినేస్తూనే ఉంటాడు. అలాగా నా అగ్ని తృప్యతి కాష్టానాం తృణానాం చ. గడ్డి కానీ కర్రలు కానీ ఇవన్నీ కూడా, ఒక గడ్డివామ తగలబడతాం అనుకోండి, పాపం గడ్డివామ కొంతవరకు తగలబడి ఇంకా చాలే అనుకుంటాడు. అగ్ని ఏముండదు, మొత్తం అని ఎన్నుంటే అన్నీ భస్మం అయిపోతాయి అంతే. అందుకని ఎలా అయితే అగ్ని తృప్తి చెందట్లేదో యథా తథా ఆ విధంగా హనుమంతుడు రాక్షసేంద్రాణం వధే కించిన్న తృప్యతి. ఈ రాక్షస శ్రేష్ఠులైనటువంటి వాళ్ళ యొక్క వధ ఎంతమంది వచ్చారు ఇంకా చావని ఆయన కూడా తృప్తి పట్టలేదు. ఏదో మందే ఉంది, ఆయన ఇన్స్ట్రుమెంట్ అంతే. వాళ్ళందరూ వాళ్ళే అక్కడ చచ్చిపోతున్నారు దడదడమని. అందుకని ఈయనేమి అయ్యో ఇంకా చాలేనే, ఈ చాలు ఏమని ఈయనేమని మంది వాళ్ళ కర్మఫలం కూడా వాళ్ళు వస్తున్నారు. అది అమ్మవారు ప్రవేశపెట్టినటువంటి అగ్ని. అందుకని ఆవిడ అగ్నిస్వరూపిణి అనడానికి ఇదే ప్రమాణం. మరి నిజానికి కావాలంటే రావణాసురుడిని ఒక క్షణం చాలు భస్మం చేయడానికి ఆవిడే. ఎందుకు చేయలేదు అంటే అది స్వామి రావాలి, ఆయన యొక్క స్పర్శ కూడా తగలాలి వాళ్ళందరికీను. లేకపోతే ఎంతసేపు ఆవిడ యొక్క సంకల్పం చాలు మొత్తం భస్మం అయిపోవడానికి. ఆవిడ యొక్క ఇదే కదా ఈయనలో ప్రవేశింపజేసింది, దానివల్ల అవుతుంది ఇదంతా కూడా. ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడైనా ఆయన ఒకటే కదా స్వామి. అగ్ని యొక్క బీజం ఏమో ఆయనలో ఉంది, ఆ అగ్ని యొక్క తేజస్సు అంతా ఆవిడలో ఉంది. ఆ తేజస్సుని ఈయనలో ప్రవేశపెట్టింది, పుత్రుడు లాంటి వాడైనటువంటి ఆయనలో ప్రవేశపెట్టింది. ఆయన ద్వారా ఇదంతా జరుగుతుంది. మరి లంకా దహనం చేసిన హనుమంతుడా లేకపోతే సీతారాములా? హనుమంతుడు మనకు కనబడుతూ ఉంటాడు, కానీ ఆయనగా దహనం చేసిన ఆయనే తిరుగుతున్నాడు అక్కడంతే. చాలా మామూలుగా తిరుగుతున్నాడు, దహనం అయిపోతుంది అంతే. ఆయన ఎటు వెళ్తే దహనం అయిపోతుంది, ఆయన ద్వారా జరుగుతుంది, ఆయన వల్ల కాదు. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే ఇక తమాషా ఏంటంటే మన భారతంలో కూడా మరి అర్జునుడితో చెప్పాడు, నిమిత్త మాత్రో భవ సవ్యసాచిన్ అని చెప్పాడు కృష్ణుడు. నువ్వు నిమిత్త మాత్రగా ఉండు, వీళ్ళందరూ ఎప్పుడో అయిపోయినటువంటి వాళ్ళు, నువ్వు నిమిత్త మాత్రగా ఉండని చెప్పి. కాకపోతే అర్జునుడు కొంతసేపు అప్పుడప్పుడు నేను చంపుతున్నా అనేటువంటిది, అయ్యో నేను చంపాల్సి వచ్చిందని ముందు బాధపడ్డాడు, విషాదం. అప్పుడు మళ్ళీ గీతోపదేశం అంతా అయిన తర్వాత కరిష్యే వచనంతవా నువ్వు చెప్పి నేను చేస్తాను అన్నాడు. యువర్ వర్డ్ ఈజ్ మై యాక్షన్ అన్నాడు. కరిష్యే వచనంతవా అన్నాడు. ప్రారంభమైంది. అయిన తర్వాత మధ్య మధ్యలో మహావీరులైనటువంటి వాళ్ళందరూ సంహారం అవుతుంటే మధ్యలో కొంచెం నేను చేస్తున్నా అనుకునేటువంటిది ఎప్పుడప్పుడు వచ్చింది అర్జునుడికి. మళ్ళీ కాదు అని మళ్ళీ జ్ఞాపకం రావడం. అసలు హనుమంతుడికి అలాంటి ధైర్యం లేదు, ఇదంతా నేను చేస్తున్నా అనేటువంటిది ఏమీ లేదు. ఈ నిమిత్త మాత్రుడుగా అసలు అలాగే ఉన్నాడు అంతే. అర్జునుడికి చెప్పినా మధ్యలో కొంచెం మర్చిపోవడం జరిగింది, కానీ ఈయనకి అసలు అది కూడా లేదు. ఈయన ముందు నుంచే అసలు పూర్తిగా టోటల్ సరెండర్ టు ది లార్డ్ అనమాట. పూర్తిగా ఆయన శరణాగతులైనటువంటి వాడు. అందుకని తానంటూ ఏం లేదు, అంతే స్వామి అంతా కూడా. అందుకని స్వామిని భుజాల మీద మోసాడు, మా భుజాల మీద ఆయన వాహనంగా ఉన్నాడంటే అర్థం ఏమిటి? ఫిజికల్గా కూడా స్వామిని పైన భుజాల మీద మోసాడు, నిజమే. కానీ దాని అర్థం ఏమిటంటే ఆయనకి వాహకుడుగా ఉన్నాడంటే అర్థం ఈయన యొక్క మొత్తం అన్ని ప్లేన్స్లోనూ ఈయన శరీరం, ఈయన ఎంత ప్రజ్ఞ అంతా కూడా ఆయనకి మీడియంగా ఉంది అర్థం. ఆయన వాహనం అంటే అది అర్థం. అక్కడ ఈయన మీడియం అంతే. అందుకే ఆయన చెప్పాడు, రాముడు ప్రయోగించినటువంటి శరంలాగానే వచ్చా అన్నాడు, బాణంలాగా. అంటే ఇక్కడ బాణం యొక్క వేగం ప్రయోగించినటువంటి వాడిది. అయితే బాణానికి దానంతట దాని వేగం ఏముంటుంది? ప్రయోగించినటువంటి వాడు ఎంత వేగంతో ప్రయోగిస్తే అంత వేగంగా వీళ్ళు తగులుతుంది. అందుకని రాముడు ప్రయోగించినటువంటి బాణాన్ని ఆ రకంగా వచ్చాను నేను ఇక్కడికి అన్నాడు మొట్టమొదటిలోనే. అలాగా అంటే మరి రాముడు
వాడి మీద ప్రయోగించినటువంటి ఒక దర్భని అభిమంత్రించి ప్రయోగిస్తే ఆఫ్టర్ ఆల్ దర్భ అంటే ఏమిటి, ఉఫ్ఫను ఉడితే ఎగిరిపోతుంది దర్భ, గడ్డిపోచ. దాన్ని ప్రయోగిస్తే వాడు అన్ని లోకాలు తిరిగి దిమ్మ తిరిగిపోయి వాడు వచ్చి మళ్ళీ పాదాల దగ్గర పడ్డాడు వాడు జయంతుడు ఆ కాకి రూపంలో. మరి దర్భ అయినా సరే రాముడు ప్రయోగిస్తే అలా ఉంటుందన్నమాట అది. అందుకని దర్భే ఎలా ఉంటే హనుమంతుడు మరి ఆ రాముడి చేత ప్రయోగింపడినటువంటి వాడు ఎలా ఉంటాడు ఆయన, అది ఇక్కడ ఉన్నటువంటిది. అందుకని ఆ రాక్షసులు వాళ్ళు వధింపబడుతున్నటువంటి వాళ్ళకి అగ్ని ఎలా అయితే తృప్తి పట్టలేదో ఈయన కూడా ఎలా నేను తృప్తి పడడానికి తను వాళ్ళు నేను వధిస్తాను అనుకోవట్లేదు కదా, ఆయన వాళ్ళు వధింపబడుతున్నారు అంతే వాళ్ళ కర్మఫలానికి. ఆ జ్వలించేటువంటిదంతా అమ్మవారే. అందుకని అగ్ని దుర్గ అన్నమాట ఆవిడ అమ్మవారు. అందుకనే దుర్గా సూక్తాల మంత్రం మనం మాటి గుర్తు చేసుకుంటూ ఉంటాం. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనేటువంటి మంత్రం ఉంది కదా. వాళ్ళ కర్మఫలం, ఆ కర్మఫలాన్ని అనుభవింపజేయడం చేసేటువంటి అమ్మవారు దుర్గాదేవి. అందుకని ఆవిడే సీత రూపంలో అక్కడ ఉందన్నమాట. అందుకని వాడి కర్మఫలం అలా ఏం చేస్తుంది ఆవిడ. నా హనుమద్ విశస్తానాం రాక్షసానాం వసుంధర. అలాగే ఎలాగైతే అగ్ని తృప్తి పట్టం లేదో, ఎన్ని కష్టాలు ఎన్ని తృణాలు వచ్చినా, అలాగే హనుమంతుడు ఎంతమంది రాక్షసులు వధింపబడినా తృప్తి పట్టం లేదో, అలాగే అక్కడ ఉన్నటువంటి వసుంధర అంటే భూమి కూడాను ఈ రాక్షసులు ఎంతమంది చనిపోయి పడిపోయినా కూడా అందరినీ భరిస్తుంటే ఆవిడే తృప్తి పట్టలేదు అనే ఒక తమాషా అయినటువంటి ఒకే రకమైనటువంటి లక్షణం ఉన్నట్టుగా చూపిస్తున్నాడు అన్నమాట ఆయన వాల్మీకి మహర్షి. అద్భుతమైనటువంటిది. హనుమత వేగవత వానరేణ మహాత్మన లంకాపురం ప్రదగ్ధం తద్రుద్రేణ త్రిపురం యథా. శివుడు రుద్రుడు త్రిపురాసుర సంహారం చేశాడు. ఈ త్రిపురములు అనేటువంటివి ఆ త్రిపురాసుర సంహారం చేసినటువంటి రుద్రుల్లా ఉన్నట్టు హనుమంతుడు ఇక్కడ. లంకాపురి అనేటువంటిది ప్రదగ్ధం ఎవరి చేత, హనుమత. వేగవత వానరేణ మహాత్మన హనుమత. వేగవంతుడైనటువంటి వాడు, మహాత్ముడు అయినటువంటి వాడు. మహాత్ముడు అంటే ఈయన ఆత్మ ఎవరంటే రాముడు అనమాట, అలా ఉన్నటువంటి వాడు. వానరేణ లంకాపురం ప్రదగ్ధం. ఈ లంకాపురం అంతా కూడా దహింపబడుతోంది. ఎలాగా రుద్రేణ త్రిపురం యథ. ఆ త్రిపురాసురుడు యొక్క సంహారం, త్రిపురములన్నింటి పురాలు ఉన్నాయే, ఆ మూడు కూడా ఎలా అయితే రుద్రుడి చేత దహింపబడ్డాయో అలాగా ఈ లంకాపురి దహింపబడుతోంది అని దీన్ని త్రిపురాలతో పోల్చాడు. అది త్రిపుర భేదనం అనేటువంటిది. తతః స లంకాపుర పర్వతాగ్రే సముత్థితో భీమపరాక్రమో అగ్ని ప్రసార్య చూడావలయం ప్రదీప్తో హనుమత వేగవతోపసృష్ట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ లంకాపురంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి పర్వతం ఉంది కదా, ఆ పర్వతం మీద ఎక్కాడు. ఆ పర్వతం కూడా అంటుకుంది మొత్తం. ఆయన ఎక్కడెక్కడ అంతా అంటుకుపోతుందంతే, అగ్ని అక్కడ వ్యాపిస్తుంది అన్నమాట. ఆ పర్వత శిఖరం మీద ఎక్కాడు, అక్కడ అంటుకుంది. అంటుకుని ఏమైంది, సముత్థిత భీమపరాక్రమో అగ్ని. అక్కడ ఒక్కసారి పైకి ఎగిసింది అనమాట అగ్ని. భయంకరమైనటువంటి విధంగా ఆ పరాక్రమంతో అగ్ని అక్కడ ప్రజ్వలించేట. ప్రసార్య చూడా వలయం ప్రదీప్త. ఆ చుట్టూ అంతా కూడా ఆ శిఖరం చుట్టేసింది అగ్ని ఉంటే అది ఆ ఉన్నటువంటిదంతా కూడాను ఆ అగ్నిదేవుడి యొక్క శిఖలన్నీ కూడా చుట్టూ చేసేస్తే ఆ మండలం జ్వాలామండలం అయిపోయిందనమాట. అదంతా కూడా చుట్టూ అలా ప్రజ్వలితం అయిపోయింది. వేగవత ఉపసృష్ట, హనుమత వేగవత ఉపసృష్ట. ఎంతసేపట్లోనూ మహావేగంతో హనుమంతుడు దానికి ఎక్కాడు, మొత్తం వెంటనే అయిపోయింది. అంత పెద్ద పర్వతం, ఆ పర్వతం మీద ఉన్నటువంటివి మొత్తం అన్నీ కూడా
ఆదిత్యకోటి సదృశస్సుతేజ లంకాం సమస్తాం పరివార్య తిష్టన్ శబ్దైరనేకైరసని ప్రరూఢై భిందన్నివాండం ప్రభభౌ మహాగ్ని. అసలు ఆదిత్య కోటి సదృశ సుతేజ, ఆ తేజస్సు ఎలా ఉందంటే 1,000,000 మంది ఆదిత్యులు ఒకేసారి ఉంటే అని ఊహిస్తే మనకు అసలు మా ఒక్క సూర్యుడే ఒకసారి గట్టిగా ఎండేస్తే మనం కుయ్యమొర్రు అంటున్నాం ఆ వేడి తట్టుకోలేక. అలాంటిది ఆదిత్య కోటి సదృశ సుతేజా, ఆ తేజస్సు 1,000,000 మంది ఆదిత్యులతో సమానమైనటువంటి తేజస్సు. లంకాం సమస్తాం పరివార్య తిష్టన్, లంక మొత్తాన్ని చుట్టేసింది ఆ తేజస్సు అంతా కూడా. ఇంకా తప్పించుకోవడానికి ఎవరి వశం అవుతుంది అక్కడ. శబ్దైరనేకై అసని ప్రరూఢై, అసని అంటే పిడుగు, పిడుగులు వరసన పిడుగులు పడుతున్నట్టుగా శబ్దాలు చుట్టూ మొత్తం ధనామని. అవన్నీ కూడా ఏమిటో శబ్దాలంటే భిందన్నివాండం ప్రభభౌ, అక్కడ ఉన్నటువంటి ఆ పిడుగులు పడితే అన్నీ ఎలా విరిగిపోతాయో ఆ భవనాలు, అక్కడ ఉన్నటువంటి పర్వతం మీద ఉన్నటువంటి శిలలు, ఆ నగరంలో ఉన్నటువంటి భవనాలు ఇవన్నీ కూడా విరిగిపోతున్నాయి ఆ వేడికి, ఆ తేజస్సుకి. అవన్నీ విరిగిపోతున్నాయి, విరిగిపోతున్నాయి అన్నమాట. అది ఎలా ఉందంటే మొత్తం బ్రహ్మాండం అనేటువంటి అంతటినీ కూడా నాశనం చేసేస్తున్నటువంటి అగ్ని ఎలా ఉంటుందో అలా ఉంది చూడ్డానికి. ఆ నగరానికి మొత్తం మధ్యన చుట్టూ అంతా వలయంలా తిరిగిపోయి ఉంది. ఆ మొత్తం తేజస్సు అంతా చుట్టుముట్టేసి ఉంది ఆ తేజస్సు. అంటే ఒక్కోసారి మనకి ఎలా ఉంటుందంటే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఉత్పాతాలు వచ్చినప్పుడు. 1977లో దివిసీమలో పెద్ద ఉప్పెన వచ్చింది. ఆ ఉప్పెన వచ్చినప్పుడు అక్కడ సముద్రం ఒడ్డు ఉన్నటువంటి వాళ్ళు చూసారు పెద్ద వెలుగు. ఆ సముద్రం మీద బడబానలం అనేటువంటిది వచ్చింది. ఆ వెలుగు చాలా వేడి, ఆ వేడికి సముద్ర జలం అంతా కొత్త ఉడికిపోయింది. ఆ వేడిగా ఉన్నటువంటి నీళ్ళన్నీ వచ్చి పడ్డం వల్ల చచ్చిపోయారు చాలామంది. అప్పుడు సముద్రం నీళ్లు హీట్ ఎక్కిపోయాయి అన్నమాట. అది ఊరికే శాంపుల్. అది ఇదెక్కడ అంతమంది ఆదిత్యుల యొక్క తేజస్సు చుట్టుముట్టేసింది లంకానగరం కంటే. ఇంక అసలు అన్నీ విరిగిపోతాయి అంతే, మొత్తం విరిగి పడిపోవడమే. ఉన్నవాడు కాలిపోతారు. అది అక్కడ దొరుకుతున్నటువంటిది. అందుకని లంకా దహనం అంటే మామూలు విషయం కాదు. అది చాలా స్ట్రాంగ్, అంటే చాలా దృఢంగా ఎవరు ఎంటర్ అవ్వడానికి వీలైన నగరం అది మామూలుగా. వాడికి అంత కాన్ఫిడెన్స్ అనమాట రావణాసుడికి. లంకలోకి తన పరివారం వాళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళు అసలు లంకలోకి ఎంటర్ అవ్వలేరు. ఎందుకంటే చుట్టూ సముద్రం ఉంది, నిజమే. పోనీ సముద్రం మీద వాళ్ళు దూకొచ్చినా దాటొచ్చినా ఇది వచ్చినా ఏం చేసినా అక్కడ దాకా రాగలనా, అక్కడి నుంచి పర్వతం మీద ఉంది లంక నగరం అంతా కూడా. అది ఎక్కడం అలా ఎక్కిన తర్వాత కూడా ఆ దుర్గమమైనటువంటి అసలు లంకలో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. అలా పెట్టాడు వాడంతాను. రావణాసురుడు తర్వాత మళ్ళీ నరకాసురుడు వాడు కూడా అంతే. ప్రాగ్జ్యోతిషపురం అని నరకాసురుడి నగరం ఉంది. కృష్ణుడు వెళ్ళి దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేశాడు. అది కూడా అంతే. ఎలా అయితే హనుమంతుడు ఒక్కడే వెళ్ళి చేశాడు, అప్పుడు కృష్ణుడు కూడా ఆయన సత్యభామ వెళ్ళి కూడా వెళ్ళింది ఆయనకి. ఈ ప్రాగ్జ్యోతిషపురం అప్పుడు సైన్యం వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, అసలు దేన్ని చేయలేరు. పైగా వాడు దుర్గాలు కట్టాడు. వాడు అగ్నిదుర్గం, జలదుర్గం, వాయుదుర్గం, ఇలా పంచభూతాలన్నింటినీ కూడా దుర్గాల కింద వాడు కట్టాడు. వాడు అంటే ఎంత అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ మళ్ళీ అలాంటి వాళ్ళు అట్లాంటియన్ ఫెలోస్, వాళ్ళందరికీ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది. అంటే శాస్త్రాన్ని దాని దుర్వినియోగం పరచడంలో వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు. అంటే వీళ్ళు అవతల ఉన్నటువంటి వాళ్ళవన్నీ ఎత్తుకుని వచ్చి ఇక్కడ పెడతారు. వాళ్ళు ఇక్కడ రావడం వీళ్ళు లేకుండా దుర్గాలు కట్టాడు. వాడు శాస్త్రదుర్గం అని కట్టాడు, శిలాదుర్గం, శస్త్రదుర్గం ఇవన్నీ కట్టాడు వాడు నరకాసురుడు. అందుకని కృష్ణుడు ఒక్కడే వెళ్ళి దాని అవన్నీ కూడా మొత్తం భేదించేశాడు అవన్నిటిని. ఎందుకంటే వీడన్నింటికీ
వీటన్నిటికంటే పైనటువంటి వాడు తప్ప మామూలు వాళ్ళు ఎవరు దీన్ని అసలు ఎవరికి వెళ్ళలేరు. ఈ లంకా నగరం కూడా అంతే. అందుకని ఈ హనుమంతుడు అంత పవర్ఫుల్ కాబట్టి ఆయన వల్ల ఆయన ద్వారా జరుగుతుంది. మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కష్టం అక్కడ. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే తర్వాత మళ్ళీ వానర సైన్యం వచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఉండి ఇవన్నీ భేదించడం అంత. ఎందుకని ఈ లోపలే చాలా వరకు ఇవన్నీ క్లియర్ చేసాడు అన్నమాట. ఈయన వాడు వచ్చేప్పటికి చాలా ఈజీ అయిపోతుంది పని. అంటే అప్పుడు మిగిలినటువంటి రాక్షసులతో యుద్ధక్షేత్రంలో యుద్ధం చేయడం లంకాపురిని ఏం చేయాల్సింది కూడా ఇంకా ఉండదు దీని వ్యవహారం. అలా ఉంటుందన్నమాట. తత్రాంబరాత్ అగ్నిరతి ప్రవృద్ధో వృక్షప్రభ కింసుక పుష్పచూడ నిర్వాణ ధూమాకుల రాజయశ్చ నీలోత్పలాభా ప్రచకాశిరే అభ్రాహ. ఇంకా అక్కడ ఏమిటంటే తత్ర అక్కడ అంటే లంకాపురం మీద అంబరాత్ ఆకాశం నుంచి అగ్ని అతి ప్రవృద్ధ, ఆకాశంలోంచి అగ్ని చాలా విపరీతంగా ప్రవృద్ధి అయిపోయింది అగ్ని. ఇంకా అంటే అగ్ని అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, అంతా లేటెంట్గా ఉండేటువంటిదిగా అగ్ని అంటేనే అసలు అది. ఆకాశం అంతా వాయువు వ్యాపించి ఉంటుంది. ఆకాశం అంతా కూడా అగ్ని అనేటువంటిది అంతా కూడా అంతర్హితంగా ఉంటుంది ఆకాశం అంతా. అందుకని ఆ ఉన్నటువంటిది అక్కడి నుంచే వ్యక్తం అవుతుంది అన్నమాట. అంటే మన మామూలుగా ఎలా ఉంటుంది, మనకి ఒక చోటు నుంచి జ్వాలలు ఇక్కడి నుంచి అక్కడ పాకినట్టుగా ఉంటుంది మన కంటికి. ఇది ఎలా కాదు, ఆకాశంలో అవ్యక్తంగా ఉన్నటువంటి అగ్ని ఒకసారి వ్యక్తం అయిపోతుంది. ఎక్కడి నుంచి ఒక చోటు నుంచి పాకడం ఏంటంటే అంటే మనకి ఎలా ఉంటుందంటే విద్యుత్ ఉంది, ఎలక్ట్రిక్ పవర్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ పవర్ అనేటువంటిది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి మనం ఇక్కడ స్విచ్లో ఎక్కడో వేయంగానే ఇక్కడ వెంటనే వెలుగుతుంది అనేటువంటిది ఎలా వస్తుంది మనకి ఇప్పటికి కూడా. అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పగలరు అంటే ఇక్కడి నుంచి అక్కడికి ప్రసరిస్తుంది పవర్. ప్రసరించడానికి టైం పడుతుంది, మరి ఇక్కడ ఏం టైం పట్టట్లేదే. అంటే అర్థం ఏమిటి, అంతటా నిండి అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది వ్యక్తం అవడమే తప్ప ప్రసరించడం అనేటువంటిది ఏం లేదు అక్కడ. అది ఇంకా తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ లెవెల్కి ఇది అంతటా కూడా అవ్యక్తంగా ఉంటుంది, ఈ శక్తి అనేటువంటిది అది వ్యక్తం అవుతుంది అనేటువంటి ఆ విషయం ఉందే, అది ఇంకా ఇప్పుడు సైన్స్ తెలియదు. ఎందుకంటే అది వేదంలో ఉన్నటువంటి అగ్ని సూక్తాలు మొదలైనటువంటి దాంట్లో ఉన్నటువంటి సైన్స్ తెలిస్తే తప్ప తెలియదు. మనం మామూలుగా మనం ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా ఓ చోటికి విద్యుత్ ప్రసరిస్తోంది అనుకుంటాం. విద్యుత్ ఎక్కడ ఎలా ప్రసరిస్తుందంటే ఆ తీగల్లోంచి వెళ్ళటం లేదు, తీగల ద్వారా వెళుతుంది. అది కూడా ఊరికనే కండక్టర్స్ అవి, అది తెలుసు. కానీ కండక్టర్స్ అంటే ఏమిటి అంటే ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడి నుంచి వెళ్ళేటువంటి చోటుకి ప్రసరిస్తోందని మనకు మామూలుగా తెలిసినటువంటి విషయం. మరి ప్రొడ్యూస్ అయ్యేటువంటి చోట ఎలా అవుతుంది, మరి హైడ్రో ఎలక్ట్రిక్ అవ్వచ్చు, లేకపోతే థర్మల్ ఎలక్ట్రిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ ప్రొడ్యూస్ అవ్వడం ఎలా అవుతుందంటే మరి ఆ రోటార్ తిరుగుతోంది, దాంట్లో నుంచి వస్తుంది. అంటే తిరిగేటువంటి దాంట్లో ఉందా, లేదా దాన్ని తిప్పుతున్నటువంటి జలంలో ఉందా, లేదా దాన్ని తిప్పుతున్నటువంటి గ్యాస్లో ఉందా? ఆ తిరుగుతూ ఉండగా దాంట్లో నుంచి వస్తుంది అంటే అర్థం ఏమిటి, అవ్యక్తంగా చోట్ల ఉన్నటువంటిది వ్యక్తం అవుతుందని అర్థం. ఈ అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు మన సైన్స్కి ఇంకా రాలేదు. దాన్ని అందుకునే స్థాయికి ఇంకా రాలేదు, కానీ వస్తుంది. మాస్టర్ గారు చెప్పినటువంటి దాని ప్రకారం 21వ శతాబ్దం చివరికి వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందంటే మనం తర్వాత బతులో ఉంటాం అనుకోండి. 21వ శతాబ్దం చివరికి వస్తే కానీ ఇది అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి రావడం అనేటువంటి దానికి అర్థం. అంటే అది అర్థం అవ్వాలంటే మరి ఋషుల యొక్క టీచింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మనకి ఇచ్చినటువంటి ఉన్నాయి శాస్త్రాలు, ఈ శాస్త్రాల్లోకి వెళితే అర్థమవుతుంది. మనం ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన శాస్త్రమే ప్రమాణం, ఈ శాస్త్రాలన్నీ ఉట్టితే ఇవన్నీ పూర్వమైనటువంటివి, ప్రాచీనమైనటువంటివి, అవి ఊరికే చెప్పారు కానీ గొప్పలు కానీ అనుకున్నటువంటి వాడు చేస్తే అర్థం కాదు. లేదా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు కదా మరి ఎలాగా. అందుకని
ఇది ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రసరించడం అనేది, ఈ ప్రసరం అనేటువంటిది అర్థం అంటే ప్రసరణం అనేటువంటిది ఇది చాలా అర్థం చేసుకోవడం క్లిష్టమైనటువంటి వ్యవహారం. అంటే ఒక చోటు నుంచి ఉండి ఇంకో చోటికి ఎలా ప్రసరిస్తోంది, ఈ అన్ని చోట్ల కూడా ప్రసరించడం అంటే ఇక్కడ మన కంటికి కనబడి ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళుతోందని. కానీ నిజానికి ఆలోచించడం కాదు, తెలుసుకోవాలంటే మనం కూడా ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతున్నాం. గతి అంటే మనం మూమెంట్ అనేటువంటిది, ఈ మూమెంట్ అనేటువంటిది కూడా ఎలాంటిది అంటే మనకి ఈ శాస్త్రాల్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిది, మనం మన శరీరం దాకా అక్కలే మన చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ కదులుతోందంటే అర్థం ఏంటి, అదే చెయ్యి అదే ఉన్నటువంటిది అదే సేమ్ అదే కదులుతోంది. ఇక్కడ ఉన్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి కోటాను కోట్ల అణువులు దీని పక్క జరిగేప్పటికీ ఆ కోటాను కోట్ల ఆకాశంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల ఇందులోకి వస్తాయి. ఈ షేప్ మాత్రం కదులుతుంది తప్ప అవే ఇవి కావు అనేటువంటిది ఇప్పుడు సైన్స్కి ఇంకా అర్థం కాదు చెప్పినా కూడా. ఎవడో చేరస్తులే అనుకుంటారు, తర్వాత అర్థమవుతుంది ఆ స్థితి రావాలంటే. అందుకని డిస్ప్లేస్మెంట్, ఆటో డిస్ప్లేస్మెంట్ అంటారు చూసారా, అంటే మనం ఒక చోట నుంచి ఒక చోట కదలడం అనేటువంటిది. ఈ కదలిక అనేటువంటిది ఏమిటంటే కేవలం ఆ ఆకారం మాత్రమే అలా కదలిక తప్ప ఆ అణువులు పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవే పరమాణువులు కావు. ఆ పరమాణువులు అక్కడ వెళ్ళిపోతాయి, ఈ పరమాణువులు ఇందులోకి వస్తాయి, అది జరిగేటువంటిది. అందుకని ఈ కాన్సెప్ట్ అర్థం అనేటువంటిది అంత ఈజీ కాదు ఇప్పుడు. అందుకని తత్ర అంబరాత్ అగ్ని అతి ప్రవృద్ధ, ఆకాశంలో ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో తత్ర అక్కడ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటిది అతి ప్రవృద్ధ, చాలా వ్యాపిస్తుంది ఆ అగ్ని. వృక్షప్రభ కింశుక పుష్పచూడ, అయితే అది ఎలా ఉందంటే ఉన్నటువంటిది అది చాలా తీక్ష్ణంగా ఉంది. వృక్ష అంటే మనని ఎంత తీక్ష్ణంగా ఉందంటే ఆర్చివేసేట్టుగా ఉంటుందన్నమాట, మొత్తాన్ని అంతటినీ కూడా ఎండింపజేసేట్టుగా ఉంటుందన్నమాట. వృక్ష ప్రభ, దాని యొక్క ప్రభ అనేటువంటిది అలా ఉంది. కింశుక పుష్పచూడ, అది ఎలా ఉంది అంటే ఎర్రగా ఉన్నటువంటి ఆ పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి చూసారా, కింశుక పుష్పాలు అనేటువంటివి ఎర్రగా ఉంటాయి. అలాగా ఆ ప్రభ అలా దాంతో కూడా ఉన్నటువంటిది అగ్ని కాబట్టి. నిర్వాణ ధూమాకులరాజయశ్చ, పైగా ఇంకోటి ఏమిటంటే ఆకాశంలో ఉన్నటువంటి ఆ ధూమం యొక్క పంక్తి, అంటే ఇక్కడ ఆ పైన చెప్పినప్పుడు ఏమన్నాడంటే ధూమం లేకుండా ఉన్నటువంటిది, అసలు అగ్ని ఇలా ఉంది, ఎక్కడ ధూమం కనిపించట్లేదు. విధూమరస్మిర్ భవనేషు సక్తో, ఆ భవనాల మీద ఉన్నటువంటి వ్యాపించినటువంటిదంతా కూడా విధూమహ. మామూలుగా అయితే భవనాలు తగలబడుతుంటే పెద్ద పొగ వస్తుంది, అసలు ఇక్కడ పొగ ఏం కనిపించట్లేదు. పైన చెప్పినటువంటి శ్లోకంలో 32వ శ్లోకంలో విధూమరస్మిర్భవనేషు సక్తో రక్షశరీరాన్ ఆద్య సమర్పితార్చి, ఇందాక చెప్పిన శ్లోకంలో యుగాంతకాలానల తుల్యరూప సమారుతో అగ్నిర్వృద్ధే దివస్పృక్. ఈ శ్లోకం మనం మర్చిపోయినట్టున్నాం, మధ్యలో మిస్ అయింది. యుగాంత కాలానల తుల్యరూప 32వ శ్లోకం. అది ఎలా ఉంది, యుగాంతంలో ఉన్నటువంటి కాలాగ్నిలాగా ఉందన్నమాట. సమారుతో అగ్నిర్ వవృధే దివస్పృక్, మారుతం అంటే గాలి, ఆ వాయువు ఉన్నాడే ఆ వాయువుతో కూడినటువంటిది వివృద్ధే ఎంత ఎలా పెరుగుతుందంటే దివస్పృక్, ఆ పైన ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉందట. అంటే ఆకాశం అంతా వ్యాపించి ఉంది వాయువు, ఆకాశంలో అగ్ని అంతా కూడా అవ్యక్తంగా ఉంది. ఈ వాయువు ఈ అగ్ని అనేటువంటివి ఇక్కడి నుంచి అక్కడి దాకా వ్యాపించినట్టు కనిపిస్తూ ఉంటాయి. విధూమ రశ్మిర్భవనేషు సక్త, ఆ లంకలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా మండిపోతున్నాయే, అక్కడెక్కడా కూడా ధూమం కనిపించట్లేదు. విధూమరశ్మి, మామూలుగా అయితే ఎక్కడైనా తగలబడుతుంటే పెద్ద పొగ వస్తుంది, అసలు పొగగానే ఏం లేకుండా ఆ అగ్ని అలా ఉందంటే అది హయ్యర్ ప్లేన్లో ఉన్నటువంటి అగ్ని ఒక్కసారి అటు వచ్చేప్పటికీ ఈ మామూలుగా కిందన ఏమైనా తగలబడుతుంటే కాష్టాలు తగలబడుతుంటే పొగ వస్తుంది. ఇక్కడ పొగ ఏం లేదు, ఏం కనిపించట్లేదు, అన్ని
భస్మం అయిపోతున్నాయి. అంటే అసలు మన ఊహకు అందనటువంటిది అన్నమాట ఇది. రాక్షస శరీర ఆద్య సమర్పితార్చి, ఆ రాక్షసుల యొక్క శరీరాలన్నీ కూడా అగ్నిలో నెయ్యి వేస్తే అగ్నిలో జ్వలనం అవుతుందో ఈ రాక్షస శరీరాలన్నీ కూడా అందులో అలా హుతం అయిపోతున్నాయట అగ్నిలో. ఆ అగ్నిలో హుతం అయిపోతున్నాయి రాక్షసులు. అంటే ఏమిటి, రాక్షసులు ఈ దెబ్బకి వీళ్ళందరూ కూడా ఆ హయ్యర్ ప్లేన్లో ఉన్నటువంటి అగ్ని యొక్క స్పర్శ తగిలి వాళ్ళ శరీరాలు భస్మైపోతున్నాయి, వాళ్ళలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా పోతున్నాయని అర్థం ఆ దెబ్బతో. అంటే ఇక్కడ చాలా విషయం ఉంది. వాళ్ళు అప్పటిదాకా చాలా రజస్తమ గుణాలతో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్తో ఉన్నటువంటి వాళ్ళు దాంతో కూరుకుపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఒక్కసారి ఆ హయ్యర్ దీన్ని వచ్చి టచ్ అయ్యేప్పటికీ అసలు ఇంకా ధూమం గేమం ఏం లేదు, మొత్తం అంతా కూడా ఇవన్నీ డిజాల్వ్ అయిపోతున్నాయి ఇక్కడంతే. అయిపోయి వీళ్ళు ఇవన్నీ కూడా ఎలాగైతే సూర్యుడి యొక్క వేడికి కింద ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి నీళ్ళంతా కూడా ఆవిరైపోయి ప్యూరిఫై అయిపోతుందో అలా ప్యూర్ ప్లేన్స్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరినీ. అందుకనే అసలు రాముడు సీత ఈ లంకకి రావడానికి కారణమే అది అసలు. అయితే వీళ్ళందరూ ఇన్ని కోట్ల మంది, ఇన్ని కోట్ల జీవులు ఇంత కాల్మషమైనటువంటి దాంట్లో భయంకరమైనటువంటి దీంట్లో కూరుకుపోయిన వాళ్ళే ఒక్కసారి పైకి ఎలివేషన్ అంటే ఎలా వస్తుంది మరి? ఆ శరీరాలతో ఉండి రాదు. అందుకనే అంత కొలోజల్ లెవెల్లో, కోట్ల లెవెల్లో, కోట్ల ప్రమాణంలో అందరికి కూడా అలా జరుగుతుందన్నమాట. అందుకని విధూమరశ్మిర్భవనేషు సక్తో రక్ష శరీరాజ్య సమర్పితార్చి అని చెప్పాడు ఆ శ్లోకంలో. ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆదిత్య కోటి సదృశస్సు తేజ అని చెప్పుకున్నాం. ఆ తర్వాత శ్లోకం అన్నమాట. ఇప్పుడు తర్వాత శ్లోకం కూడా చెప్పుకున్నాం. నిర్వాణ ధూమ కులరాజయశ్చ నీలోత్పలాభా ప్రజకా శిరే అభ్రాహ. అక్కడ ఉన్నటువంటి ఆకాశం అంతా కూడా ఆ నీలోత్పలమైనటువంటిది ఆకాశం. ఉత్పలం అంటే కమలం, నీలోత్పలం అంటే నీలకమలం, నల్లగా ఉండేటువంటి కలువ పువ్వు. ఆ ఆకాశం రంగు అలా ఉంటుంది. ఇవన్నీ ఉన్నటువంటివన్నిటిలోంచి వచ్చినటువంటి ఇక్కడి నుంచి కింద నుంచి ఆ ప్రకాశం ఇవన్నీ కూడా పైకి దాంట్లో కలుస్తున్నాయి వెళ్ళి. అందుకని పెద్ద నల్ల కలువల్లాగా కనిపిస్తుంది అది చూడడానికి. ఈ తర్వాత 3 శ్లోకాలు ఉన్నాయి, 35, 36, 37. ఈ 3 అసలు మహాద్భుతమైన శ్లోకాలు. అంటే అన్నీ అంతే, ఏది తక్కువది కాదు. కానీ ఈ 3 శ్లోకాలను ఏమిటంటే ఈ రాక్షసులు ఈ హనుమంతుడిని ఎలా దర్శనం చేస్తున్నారో అవి ఇచ్చినటువంటి శ్లోకాలు. వీళ్ళు ఎలా జరుగుతున్నటువంటి దీంట్లో రాక్షసులు చూసి వజ్రీ మహేంద్ర త్రిదశేశ్వరోవా, ఎవడు వీడు, మనకు అసలు అంతుపట్టట్లేదు. మనం కోతి అనుకున్నాం, ఆఫ్టర్ ఆల్ కోతి అనుకున్నాం. మన రాజు అయినటువంటి రాక్షసేంద్రుడు ఏమిటి, వీడి కోతి, వీడి తోక నిప్పేటండి అన్నాడు ఆయన. కోతి అనుకున్నాం మనం. ఏమిటి కోతి చేయగలడా ఈ పని? మామూలు వానరమైతే చేస్తుందా ఈ పని? వీళ్ళు చూస్తున్నారు. వజ్రీ మహేంద్ర త్రిదశేశ్వరో వా సాక్షాత్ యమో వా వరుణానిలో వా. ఈయనేమిటి మహేంద్రుడు, వజ్రం చేతిలో పట్టుకున్నటువంటి ఇంద్రుడా? త్రిదశ అంటే ఇంద్రుడు. సాక్షాత్ యమో వా అయితే యముడేనా? వరుణో వా అనిలో వా, వరుణుడా అగ్ని. రౌద్రోగ్ని అర్కో, రౌద్రమైనటువంటి వేడి కలిగినటువంటి అగ్నిస్వరూపుడైనటువంటి అర్కుడా అంటే సూర్యుడా? ధనుదశ్చ లేకపోతే కుబేరుడా? లేకపోతే సోమహ. సోమహ అంటే సోమ అనేటువంటి పదానికి అర్థం మాస్టర్ గారు వ్యుత్పత్తి చెప్పారు. స ఉమా సోమహ అని, అంటే ఉమాసహితుడైనటువంటి శివుడు అనమాట సోమహ అంటే. మామూలుగా సోమహ అంటే చంద్రుడు అనేటువంటి అర్థం చెప్తారు, కానీ ఇది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటిది. ఈ సోముడు అనేటువంటి గ్రహం మనకి దానికి ఒక గ్రహం ఏర్పడక ముందు చంద్రుడి ద్వారా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ సోముడు అనేటువంటిది గ్రహమే మనకు వస్తుంది అని చెప్పేసి. అందుకని సోమో నవానరో యం స్వయమేవ కాలహ. ఇది వానరుడు కాదు, కాలము అంటే మొత్తం అందరినీ కూడా మింగివేసేటువంటి కాలస్వరూపమే ఈ వానర రూపంలో వచ్చింది అని చూస్తున్నారు. అంటే వాళ్ళకి హనుమంతుడి యొక్క దర్శనం, నిజమైనటువంటి దర్శనం కలుగుతుంది అన్నమాట. వాళ్ళు పోయే ముందు వాళ్ళందరికీ అప్పటికైనా దర్శనం కలిగిందనమాట వాళ్ళకి.
కిం బ్రహ్మణ సర్వపితామహస్య లోకస్య ధాతుశ్చరాననస్య ఇహాగతో వానరరూపధారి నక్షోపసంహారకర ప్రకోప. లేకపోతే వాళ్ళు ముందు ఆ దేవతల్లో ఎవరనుకుని చూశారు, వాళ్ళు వరుసన దేవత అందరూ ఈ దేవత ఆ దేవత అని చూశారు. ఇప్పుడు ఏమంటున్నారంటే కాదు, సర్వపితామహస్య బ్రహ్మణ, మొత్తం సృష్టికి మొత్తానికి పితామహుడైనటువంటి వాడు అటువంటి బ్రహ్మే స్వయంగా లోకస్య ధాతు, లోకాన్ని ధరించినటువంటి వాడు ధాత ఆయన. చతురానన, 4 తలకాయలున్నటువంటి వాడైన అటువంటి బ్రహ్మ ఇహాగత, ఇక్కడికి వానర రూపధారి, వానర రూపం ధరించి ఇక్కడికి వచ్చాడా? ఎందుకు? రక్షోపసంహారకర ప్రకోప, ఈ రాక్షసుల యొక్క దురాగత కోపం వచ్చి బ్రహ్మగారు తానే స్వయంగా వచ్చాడా ఈ వానర రూపంలో, అలా ఉన్నాడు ఈయన ఆ బ్రహ్మ అనుకుంటున్నారు. నిజమే, తర్వాత కాబోయేటువంటి బ్రహ్మ అయిన వాడు తెలియకుండానే అనుకుంటున్నారు అన్నమాట, ఈ వానరుడు కాదు ఈ రూపంలో వచ్చిన సాక్షాత్ చతురానైనటువంటి బ్రహ్మేనా అని. ఇంక ఇప్పుడేమనుకుంటున్నారంటే కిం వైష్ణవం వా కపిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజ అచింత్యమవ్యక్తమనంతమేకం స్వమాయయా సాంప్రతమాగతం వా. ఇంక ఇప్పుడు హయ్యెస్ట్ దీనికి కూడా వెళ్ళారు వీళ్ళు. కిం వైష్ణవం వా, లేకపోతే బ్రహ్మేమిటి ఆ పైన ఉన్నటువంటిది విష్ణువు అయినా, విష్ణువే వచ్చినట్టున్నాడే. అవును, మరి విష్ణువే ఇప్పుడు రాముడేగా మరి ఇంట్లో పనిచేస్తోంది. అక్కడికి లింక్ అప్ అయ్యారు అన్నమాట వీళ్ళు మొత్తానికి, అంటే ఎలివేట్ చేయబడ్డారు హనుమంతుడి యొక్క ప్రెసెన్స్తో, ఆయన యొక్క ఆ అగ్ని యొక్క దీంతో వీళ్ళు ఆయన చూస్తూ చివరికి విష్ణువే కిం వైష్ణవం వా కపిరూపమేత్య, విష్ణువే ఈ వానర రూపం వేసుకుని వచ్చాడా అంటే అవునన్నమాట, అదే సత్యం. రాముడేగా మరి ఆ యొక్క తేజస్సులో పనిచేస్తుంది. రక్షో వినాశాయ పరం సుతేజ, ఈయన తేజస్సు పరం అంటే హయ్యెస్ట్ తేజస్సుది. పరం అన్నిటికంటే పరమైనటువంటి తేజస్సు విష్ణు. ఇక్కడ మనకేంటంటే విష్ణు సూక్తాలు ఉన్నాయి ఋగ్వేదంలో. ఆ విష్ణు సూక్తాల్లో విష్ణువుతో అందులో ఒక దాంట్లో మంత్రంలో ఏమంటారంటే పరో మాత్రయా తన్వా వృధాన నతే మహిత్వం అన్వశ్నువంతి. పరో మాత్రయా అంటే మాత్రయా పరహ అంటే కొలతలకి అతీతుడైనటువంటి వాడు నువ్వు. మాత్రయా పరహ తన్వా వృధాన, నీ యొక్క తనువు అంటే నీ యొక్క ఆకారం అనేటువంటిది ఎంతో నువ్వు మాత్రలకు అతీతంగా వృద్ధి చెందినటువంటి వాడు. అంటే విష్ణు అంటే అర్థం ఏంటి? అంతా వ్యాపించినటువంటి వాడు. ఆయన వ్యాపించినటువంటిది ఎంత అనేటువంటిది కొలతలకు అతీతమైనటువంటిది. పరమాత్రయా తన్వావృధాన నతే మహిత్వం అన్వశ్నువంతి, నీ యొక్క మహిమ అనేటువంటిది నేను తెలుసుకునేటువంటిది సాధ్యం కాదు మాకు. ఎందుకంటే మా ఎస్టిమేట్స్ సంబంధం లేదు, ఇన్ఎస్టిమబుల్ అని అర్థం దానికి. పరమాత్రయా తన్వావృధాన నతే మహిత్వం అన్వశ్నువంతి. ఉభేతే విద్మరజసీ పృథివ్యా విష్ణో దేవత్వం పరమత్స్య విత్సే. మేము నీ యొక్క దీనిలో నువ్వు 3 లోకాల్లోనూ వ్యాపించున్నావు, అందులో 2 మాత్రమే మేము తెలియగలం. ఒకటి ఏంటంటే పృథివీ, ఫిజికల్ ప్లేన్ మాకు కొంచెం తెలుసు, కొంచెం అంటే మేము ఫిజికల్ ప్లేన్లో ఉన్నాం కాబట్టి. రజసి, రెండోది రజస్ అంటే ఏమిటి? భువర్లోకం అంటే అది రుద్రలోకం అనేటువంటిది అంటాను చూసారా. భువర్లోకం అంటే ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ అంటారు దాన్ని, ఇది ప్లేన్ ఆఫ్ మెటీరియలైజేషన్. అందుకని నీ యొక్క ఆయన త్రివిక్రముడు కదా, 3 లోకాలని పూర్తిగా వ్యాపించినటువంటి వాడు. 3 లోకాలు, ఈ 2 లోకాలు మాకు తెలుసు, కానీ దీనిపైన ఉన్నటువంటిది ఏమిటో త్వం అస్య విత్సే, నీకు తప్ప మాకెవరు తెలియదు అన్నాడు. అది ఆ మంత్రానికి అర్థం. అది నువ్వు ఎలా వ్యాపించావో అవతల ఉన్నటువంటిది త్వం విత్సే, నువ్వు మాత్రమే తెలిసినటువంటి వాడివి, మా వల్లగా తెలుసుకోవడం అన్నాడు. అది ఆ మంత్రంలో అర్థం. అందుకని ఇక్కడ వేద మంత్రాన్నే ఇలా శ్లోకాల రూపంలో ఇచ్చాడు మాట ఈయన. విష్ణువే కపి రూపంలో వచ్చాడని చెప్పి అలా అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. వేదం రామాయణం రూపంలో, రామాయణ శ్లోకం రూపంలో వేదాన్ మంత్రాన్ని తీసుకొచ్చి పెట్టాడనమాట ఆయన. అందుకని
కిం వైష్ణవం వా కవిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజ అచింత్యమవ్యక్తమనంతమేకం. అచింత్యం, ఆయన ఎవడు? మనం మన ఇంత అని చెప్పి మనం ఆలోచించడానికి వీలైనటువంటి వాడు. అదే పరమాత్రయ అంటే అర్థం. అచింత్యం అవ్యక్తం, అది అంతా వ్యాపించున్నాడు. కానీ అలా ఉన్నటువంటిది మనం కూడా అందులో భాగమే, మనలో కూడా వ్యాపించినటువంటిది అదే. అందుకని అది అవ్యక్తమైనటువంటి రూపంలో ఉన్నాడు. అంటే ఆకాశం, ఇక్కడ మనం అన్ని లింకప్ చేసుకోవాలి. ఆయన యొక్క స్వరూపం ఏమిటి, ఆయన యొక్క శరీరం ఏమిటంటే మనకి వేదంలో చెప్పినటువంటిది ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం అని మన తైత్రీయోపనిషత్తులో ఇచ్చారు. అది చాలా చోట్ల వస్తుంది అలాగా. ఆకాశ స్వరూపం, ఆకాశం ఆయన యొక్క స్వరూపం ఉంటుంది. అందుకనే ఆకాశం చూస్తే మనకు నీలంగా కనిపిస్తుంది. మన విష్ణువుని గురించి చెప్పినప్పుడు, ఆయన అవతారాల గురించి చెప్పినప్పుడు ఆయన నీలంగా ఉన్నాడు, నీలమేఘ స్వరూపుడు అని రాముడిని కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటారు. ఆకాశం నీలంగా ఉంటుంది. కానీ ఆకాశం నీలంగా ఉందని మనం ఎంత పైకి వెళ్ళినా నీలంగానే ఉంటుంది. మనం ఇప్పుడు ఆకాశంలోనే ఉన్నాం. అదే మన భూమి మీద ఉన్నాం కదా, మన భూమి ఆకాశంలో ఉంది. అందుకని మనం ఆకాశంలోనే ఉన్నాం. అయ్యి బాబోయ్ అనిపిస్తుంది ఆకాశంలో ఉన్నామంటే. మనలోనూ ఉన్నది ఆకాశమే, కానీ ఎక్కడ నీలంగా లేదే అంటే నీలంగా ఉన్నట్లుగా ఉంటుంది మన కంటికి. అందులో ఉన్నటువంటి విచిత్రం అదే ఆకాశంలో. అందుకని భగవంతుడు కూడా ఆయన స్వరూపం అదే అంటే అర్థం, ఆయన మనకు కనిపించినట్టుగా ఉంటాడు. మనం చూసేటువంటి రూపం మనకు ఆ రూపంలో ఉన్నటువంటిదిగా ఉంటుందన్నమాట మనకంతా. అందుకని అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అలా ఉన్నటువంటి విష్ణు యొక్క ఇదే అంతా కూడా అచింత్యం అవ్యక్తం అనంతం అంటే అంతం, ఆది అంతము లేనటువంటిది. ఏకం, ఒక్కడే అయినటువంటి వాడు. అంటే మొత్తం ఆ సూక్తాల్లో ఉన్నటువంటి అంతా కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టేశాడు ఈ శ్లోకంలో, ఈ పాదంలో. అచింత్యం అవ్యక్తం అనంతం ఏకం. సరిగ్గా ఇదే మనకి భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు ఆయన స్తుతించేటువంటి స్తోత్రం చేసేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది. అందుకనే వ్యాసుడు వాల్మీకి వేదాన్ని తీసుకొచ్చి ఇందులో పెడతారని చెప్పడానికి మళ్ళీ ఉదాహరణ అన్నమాట ఇది. స్వమాయయ సాంప్రతం ఆగతం వా. అందుకని ఎలా వచ్చాడు దిగి అంటే స్వమాయయ, తన యొక్క మాయతోనే ఆ విష్ణువు వల్ల దిగి వచ్చాడా ఈ వానర రూపంలోనే. ఇచ్చేవము చిర్బహవో విశిష్ట రక్షోగణాస్తత్వ సమేత్య సర్వే. వాళ్ళందరూ గుమిగూడి చూస్తూ వీళ్ళందరూ కూడా రాక్షసులందరూ కూడాను వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. సప్రాణి సంఘాం సగృహాం సవృక్షాం దగ్ధాం పురీం తాం సహసా సమీక్ష్య. సప్రాణి సంఘాం, అక్కడ ఉన్నటువంటి ప్రాణులైనటువంటివి, పక్షులు, జంతువులు, వృక్షాలు అన్నీ కూడా మొత్తం దగ్ధమైపోతున్నాయి అక్కడ లంకలో ఉన్నటువంటివి. ఇంకా అది ఇదేనేం కాదు. అందుకని సప్రాణి సంఘాం సగృహాం సవృక్షాం దగ్ధాం పురీం తాం సహసా. సహసా అంటే ఒక్కసారి ఉన్నట్టుండి భస్మం అయిపోతున్నాయి అన్నీ కూడా. అది మెల్లిమెల్లిగా అలా అంటుకుని అలా వెలగడం కాదు, అలా చూస్తుంటే భస్మై పడిపోవడం అంతే. అది మామూలుగా ఇది అగ్ని అది. అందుకని చూసి ఇది ఏమిటిది వైష్ణవ మాయ. అందుకని కోతి అనుకున్నాం మనం. ఈ రూపంలో ఉన్నటువంటిది విష్ణువు అయి ఉంటాడు, బహుశా హయ్యెస్ట్ ఆయన అయి ఉంటాడు, మామూలుది కాదనుకుంటారన్నమాట వీళ్ళు. తతస్థు లంకా సహసా ప్రదగ్ధ. ఆ విధంగా అప్పుడు లంక సహసా ప్రదగ్ధ ఉన్నట్టుండి ఒక్కసారిగా దగ్ధమైపోయిందంతే. ఎంతోసేపు పట్టలేదు దగ్ధమైపోవడం ఆ మొత్తం నగరానికి. ఈయన ఊరికే అలా అలా తిరిగాడంతే, అది దగ్ధమైపోయినంతే. సరాక్షస శాశ్వరథాసనాగా. రాక్షసులు, అశ్వాలు, ఏనుగులు, గుర్రాలు. సపక్షి సంగ సమృగ సౌరుక్ష రురోదీనా తుములం సశబ్దం. ఇంకా మొత్తం ఆకాశం అంతా నిండిపోయింది వాళ్ళ యొక్క రోదనతో. హాహాకారాలు, ఆర్తనాదాలు, రోదన వాటితోనూ మొత్తం దగ్ధమైపోయాయి అన్నమాట. మనం అసలు ఊహకు అతీతమైనటువంటిది ఆ లంకా దహనం అనేటువంటిది. హా తాత హా పుత్రక కాంతమిత్ర హా జీవితేశాంగ హతం సుపుణ్యం. అందరూ హాహాకారాలు. ఓ నాన్న, నాయనోయ్, ఓ కొడుకోయ్, ఓ భార్య, ఓ నాథ అని హాహాకారాలు అన్నమాట. రాక్షసులందరూ, స్త్రీలు, పురుషులందరూ కూడా కాలిపోతున్నారన్నమాట. నా జీవితే సంగ హతం సుపుణ్యం
రక్షోభిరేవం బహుధా బ్రువద్భి శబ్ద కుతో ఘోరతరస్సు భీమః. చాలా భయంకరమైనటువంటి శబ్దం అలాగా హాహాకారాల రూపంలో వినిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఒక్కసారి హుతాసన జ్వాల సమావృతా సా హత ప్రవీర పరివృద్ధ యోధా హనుమత క్రోధబలాభిభూత బభూవ హతేవ లంక. ఆ లంక మొత్తం అంతా కూడా శాపం చేత ఉపహతమైపోయినట్టుగా అయిపోయిందన్నమాట. ఒక్కసారి శపిస్తే ఎలా అయితే భస్మం అయిపోతుందో అలాగ హనుమంతుడు అనేటువంటి ఆ జ్వాల, హుతాసన జ్వాల సమావృత, ఆ హనుమంతుడి యొక్క క్రోధం అనేటువంటి జ్వాల. క్రోధం అంటే ప్రత్యేకంగా వాడమే కోపం అనే అక్కర్లేదు. అది మన్యు అంటే రుద్ర రూపం అన్నమాట. అది మన్యు అంటారు చూసారు. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. మన్యు అంటే కోపం అని అర్థం. కోపం అంటే ఏంటంటే జ్వలించేటువంటి శక్తి అనమాట. అది హనుమత క్రోధబలా విభూత. హనుమంతుడు యొక్క ఈయన అగ్నిస్వరూపుడు కదా, అందుకని ఆయన క్రోధ బలాభూత బభూవ శాపోపహతేవ లంక. లంక అంతా కూడా మొత్తం అలా అయిపోయింది. ససంభ్రమం త్రస్త విషణ్ణ రాక్షసాం సముజ్వల జ్వాల హుతాసనాశంకితాం ఆశంకితాం తదర్శలంకాం హనుమాన్ మహామనాః స్వయంభురోషో ఉపహతం ఇవ అవనిం. హనుమంతుడు ఆ లంకను చూస్తుంటే స్వయంభూ అయినటువంటి బ్రహ్మగారే ఆయనకు వచ్చినటువంటి కోపంతో ఈ లంకాపురిలో అయిపోయింది అన్నట్టుగా చూస్తున్నాడు. అంటే తను దహించేస్తున్నటువంటిది ఏమాత్రం లేదు ఆయనలో. ఇదంతా ఇలా చూస్తున్నాడు. చూస్తే ఇలా చూసేప్పటికే దహనం అయి పడిపోతాను, మొత్తం భస్మం అయిపోయి. అంటే ఏమిటి, బ్రహ్మగారి కోపం వస్తే ఎలా అవుతుందో అలా అవుతుంది అన్నమాట. అది అక్కడ రాక్షసులందరూ కూడా విషాదగ్రస్తులైపోతున్నారు. వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల అయిపోతుంది అంతా, తప్పించుకోవడానికి వీలైనటువంటిది. అలా ఉన్నారు వాళ్ళు విషాదగ్రస్తు. అంతే ఎవరు మహాభయంకరమైన రాక్షసులు, మహాబలం కలిగినటువంటి వాళ్ళ బలమేంటి, వాళ్ళ మొహం. రావణాసురుడు వాళ్ళందరూ బలం నమ్ముకుని అనుకుంటున్నాడు, వాళ్ళందరూ బలం అని. అదేం బలం, అది ఎంతసేపు అలా చూస్తున్నట్టు ఆయన చూస్తుంటే హనుమంతుడికి అలా కనబడుతోంది. భుంక్వావనం పాదపరత్న సంకులం హత్వాదు రక్షాంసి మహాంతి సంయుగే దగ్ధ్వా పురీం తాం గృహరత్నమాలినీం తస్థౌ హనుమాన్ పవనాత్మజ కపి. ఈ విధంగా పవనాత్మజుడు, పవనసుతుడైనటువంటి వానరుడైనటువంటి ఈయన కపిహి అని వేశాడు. ఎందుకంటే కం పిబతీతి కపిహి అని, నీటిని ఆవిరిగా చేసి పీల్చేసేటువంటి వాడు అని అర్థం. సూర్యుడికి కూడా కపిహి అనే పేరు అందుకని ఇక్కడ అది వేశాడనమాట. వాళ్ళందరూ ఆవిరైపోతున్నారు ఈయన దీనికి మొత్తం. అలాగా వాళ్ళందరినీ కూడా హత్వా రక్షాంసి మహాంతి సంయుగే. వాడు ఈయన మీకు యుద్ధానికి వద్దాం అనుకుంటారు, ఏం వస్తారు వాళ్ళు అప్పుడు కాలిపోతున్నారు ఈ లోపల వాళ్ళందరూ. ఈయన అసలు ఏం ఉపయోగించింది, ఆయుధం ఏమైనా ఉందా, ఏమీ లేదు. వాళ్ళు అనుకుంటారు, అయిపోతున్నారు వాళ్ళు. భుంక్వా వనం పాదపరత్న సంకులం. ఆ అగ్ని అనేటువంటిది ఎలా అయితే ఆ మొత్తం ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ కూడా కాల్చివేసి ఎలా అయితే అగ్ని చేస్తుందో అలాగా ఆ లంకాపురి అంతా కూడా గృహరత్న మాలిని, ఆ ఇళ్ళు మొత్తం అవన్నీ దగ్ధమైపోయాయి. సరాక్షసాంస్తాన్ సుబహంశ్చ హత్వా వనంచ భంక్త్వా బహుపాదపం తత్ విసృజ్య రక్షో భవనేషు చ అగ్నిం జగామ రామం మనసా మహాత్మా. ఆ విధంగా హనుమంతుడు సుబహంశ్చ రాక్షసాన్ హత్వా, లెక్కలేనంత మంది రాక్షసుని చచ్చిపోయారు ఆయన చేతిలో. పెద్ద ప్రయత్నమేం లేకుండా, చేతిలో పెద్ద ఆయుధం అక్కలే, పెద్ద ప్రయత్నం అక్కర్లేదు, అలా చచ్చిపోయారు వాళ్ళందరూ. వాళ్ళు అంటించుకుని నిప్పుతోనే మొదలైంది అదంతాను. వాళ్ళు దాంతో చచ్చిపోయారు మొత్తం అంతా. వాళ్ళే చెప్పి పెట్టుకున్నారు, వాళ్ళ కర్మఫలం అన్నమాట అది. ఆయన తొక్క నిప్పొద్దున్న అంటిద్దాం అనుకున్నారు, వాళ్ళకి అంటుకుపోయింది మొత్తం అంతా. అలాగా వనంచ భంక్త్వా, ఆ వనాలన్నింటినీ కూడా భగ్నం చేసేసి బహుపాదపం తత్, అందులో ఉన్నటువంటి వృక్షాలు అన్నీ మొత్తం పడిపోయి విసృజ్య రక్షో భవనేషు చాగ్నిం, తన ద్వారా వస్తున్నటువంటి అగ్నిని ఆ రాక్షసుల యొక్క భవనాలు మీకు వదిలేసి ఈయన ఏం చేస్తున్నాడు, జగామరామం, ఈయన ఏం చేస్తున్నాడు, రామనామం చేసుకుంటూ ఉన్నాడు. జగామ రామం మనసా మహాత్మా. అంటే ఇదంతా చేసేసి ఆ తర్వాత ఇవన్నీ రాముడి దగ్గరికి వెళ్ళాడు కానీ రాముడి దగ్గరే ఉన్నాడు.
ఈ మనస్సు రావణుడి మీదే ఉంది కాబట్టి ఇది జరిగే పని జరుగుతుంది అనమాట. అది అక్కడ జరిగినటువంటిది. తతస్తుతం వానరవీర ముఖ్యం మహాబలం మారుతతుల్యవేగం మహామతిం వాయుసుతం వరిష్టం ప్రతుష్టువుర్దేవగణాశ్చ సర్వే. అప్పుడు ఆ పైనుంచి చూస్తున్నటువంటి దేవగణాలు ఉన్నాయా, దేవతలు, ఆ దేవతలందరూ కూడా చాలా ఆశ్చర్యపడుతున్నారు, ఆనందపడుతున్నారు హనుమంతుని. అమ్మ, ఈ అగ్నిస్వరూపుడు హనుమంతుడు అంటే వీళ్ళందరూ కంటే అందరు రాక్షసుల యొక్క అందరు దేవతల యొక్క సమాహారమైనటువంటి స్వరూపంలో ఉన్నాడనమాట ఈయన. అందుకనే ఇందాక వాళ్ళందరూ కూడా వీడు యముడా, వరుణుడా, మరి ఇంద్రుడా అని అనుకున్నారు కదా, అందరి యొక్క స్వరూపం ఇలా పనిచేస్తున్నాను. అందరూ మొత్తం ఎలాగైతే మనం రోజు నమోస్తు రామాయ సలక్ష్మణాయ అని చెప్పేసి మనం చేస్తాం చూసారా, ఈ యముడు అగ్ని వీళ్ళందరూ, నేను ఆ యముడు అగ్ని వరుణుడు వాళ్ళందరినీ వీళ్ళు తలుచుకున్నారు వీళ్ళు కూడా. ఎందుకంటే ఈ ఒక్కళ్ళు వాళ్ళందరూ కనబడుతున్నారు అన్నమాట. అందుకని వాళ్ళందరూ కూడా పైన నుంచున్నారు. వాళ్ళు చూస్తున్నారు అక్కడి నుంచి. వానరవీర ముఖ్యం మహాబలం మారుతతుల్య వేగం. ఈ వేగం ఏమిటంటే వాయువేగంతో ఉన్నటువంటి వాడు, వాయువే వేగంగా కలిగినటువంటి వాడు అన్నమాట ఆయన. మహామతిం వాయుసుతం వరిష్టం, ఆయన్ని ప్రతుష్టువుర్ దేవగణాశ్చ, వాళ్ళందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు. వాళ్ళందరూ దేవతలందరూ కూడా హనుమంతుని స్తోత్రం చేస్తున్నారు. అంటే దేవతలందరూ ఈయన స్తోత్రం చేస్తున్నారంటే మరి ఈయన ఎలా చూస్తున్నారు, ఈయన వాళ్ళందరికీ మూలమైనటువంటి వాడుగా చూస్తున్నారు వాళ్ళు కూడా, దేవతలు కూడా. అంటే ఏమిటి, రాక్షసులు ఈయన విష్ణువా అనేటువంటి స్థితికి వచ్చారు, దేవతలు ఈయన విష్ణువుగా అసలు ఆ మూల పురుషులాగే చూస్తున్నారంటే మూలపురుషుడు అయినటువంటి వాడు రాముడు, ఆయనే ఇంట్లో పనిచేస్తున్నటువంటిది వాళ్ళు కూడా చూస్తున్నారు అనమాట. మొత్తం అసలు అందరూ వితౌట్ ఎక్సెప్షన్ అందరూ కూడా రాముడు, ఆ విష్ణువు అయినటువంటి రాముడి యొక్క ఇదే ఇంట్లో చూస్తున్నారని అర్థం అనమాట. దేవాశ్చ సర్వే మునిపుంగవాశ్చ గంధర్వ విద్యాధర పన్నగాశ్చ భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ము పరాం ప్రీతిమతం అతుల్య రూపాం. ఇంకా వాళ్ళందరూ కూడా పరాం ప్రీతిం జగ్ముహు, చాలా ఆనందం పొందారు, చాలా ప్రీతిని పొందారట. ఎందుకంటే ఈ సామాన్యమైనటువంటి విషయమా, వీళ్ళందరూ ఇంతమంది భయంకరమైన రాక్షసులు మొత్తం అందరినీ కూడా ఎంత క్షోభ పెడుతున్నారు జీవులందరినీ కూడా. వాళ్ళందరూ అందులో చాలామంది తింటే భస్మ అయిపోయారు వాళ్ళు. భక్త్వా వనం మహాతేజ హత్వా రక్షాం సంయుగే దగ్ధ్వా లంకాపురీం భీమం రరాజస మహాకపి. ఆ విధంగా ఆ మహాకపి అయినటువంటి ఆయన లంకాపురిని అంతటిని కూడా భయంకరమైనటువంటి విధంగా చేసి అలాగ రరాజ వెరిగిపోతున్నట్టు ఆయన అలా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా ఈ సర్గ పరిసమాప్తం అవుతుంది ఇంకో 4 శ్లోకాల్లో. అది రేపు మనం చెప్పుకుంటాం పరిసమాప్తి. తర్వాత సర్గలో రేపు ప్రవేశిస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. వాసుదేవ. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.